ఒరే సత్యరాజులు ఓరు మీ అమ్మ గడుపుమాడా దేశంలో మరే పేరు లేనట్టు మీ అమ్మ మీ ముగ్గురికి ఒకే పేరు పెట్టడం కాదు కానీ మా బాబు మాకు ఈ పేర్లు ఉత్తినే పెట్టలేదండి. మా బాబు పేరు ఇదే, మా తాత పేరు ఇదే, మా ముత్తాత పేరు ఇదే. అంటే ఈ నట్టులు వ్యవహారం మీతోనే కాదు మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుందన్నమాట. మా అన్నల ముగ్గురు పంచపాండవులాగా కలిసిమెలిసి ఉండాలని ఈ పేర్లు పెట్టాడండి మా అయ్య. పంచపాండవులంటే ముగ్గురు కాదే ఎర్రిమొహం 5గురు. రేపు నీ మొగుడుకు కూడా అదే పేరు పెట్టుకుంటే దాని మొగుడికి ఈ పేరు ఎలా వస్తుందండి? మా పసికందుది మహారాణి జాతకం అండి, అది ఎప్పటికైనా మహారాణి అయిపోద్ది. అది మహారాణి అయిపోతుంది. మీరు కళ్ళు తాగుతూ ఊరేదు గాని. ఒరే మీ బావ బసవరాజు లేడు, వాడు వస్తే మా బావ ఎప్పుడు వస్తాడండి? వస్తాడు. నేను కోడి పిల్లని గద్దెత్తుపోయినట్టు ఎత్తుపోతాడు. చిచి ఎదవని ఎదవా, నేనన్నది మిమ్మల్ని కాదండి, మా బావనండి. అడిగితే కాళ్ళు ఇరిచేస్తానండి. ఒళ్ళు పీకెత్తాం. ఆడు ఒక్కడు మేము ముగ్గురం, ఆడు ఒక్కడు మేము ముగ్గురం. బాగుందిరా, ఇలాగే గెంతుతూ ఉండండి. అవతల దొరగారు వచ్చారు మళ్ళీ రమ్మంటున్నారు. ఏ దొరగారు ఏమిట్రా, మన ఆనంద్ బాబు గారు. అయ్యి బాబు, వచ్చేటప్పటికి మీరు దుకాణం పెట్టేశారు. బాబాబు మా దుకాణం సంగతి దొరగారికి చెప్పబాకండి. తొందరగా నోర్లు కడుక్కొని తగలడండి. పెరిగేస్తాం. దొరగారు, దొరగారు. సత్యరాజులు క్షమించడం లేవండి, లేవండి. ముందు మీరు క్షమించానంటే గాని మీ పాదాలు ఒకేమండి. ముందు లేవండి రా, లేవండి. లేవరా లే. మీరేం తప్పు చేశారా? మరేం లేదు దొరా, పనిచేసే ప్రతి ఓడు కల్లో గింజో తాగాలని మా అయ్యి చెప్పి ఓడండి. అందుకని మేము పొద్దున్న పూట కళ్ళు తాగి మధ్యాహ్నం పూట గంజి తాగుతున్నామండి. ఈ రోజు తాము వస్తున్నారని తెలియక కళ్ళు తాగేసినాం దొరా. అంటే మీరు ఇప్పుడు కళ్ళు దాకా వచ్చారన్నమాట. సరే ఇవాళ క్షమిస్తున్నాను. రేపటి నుంచి మందు తాగారంటే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తాం. జాగ్రత్త. దండాలు దొరా. ఇది మీ లచ్చితల్లి కదరా? కాదండి, ఇది మా పసికందండి. ఇంతలో ఎంత ఎదిగిపోయింది? ఈసారి ఎన్నాళ్ళుంటారు దొరగారు? జీవితాంతం ఇక్కడే ఉంటానికి వచ్చాను. అమ్మగారు ఎప్పుడు వస్తారండి? అమ్మగారు లేదు, ఇక రారు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. అమ్మగారు లేరు, ఇంక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. అమ్మగారు లేరు, ఇక రారు. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. మన పసికందుని తీసుకెళ్లి దొరగారికి ఇచ్చి పెళ్లి చేస్తే దొరగారి భార్య లేరు, ఇంక రారు. లక్ష్మిచ్చి పెళ్లి చేసేస్తే మనం దొరగారి బామ్మొద్దులే. నా అసలు ఐడియా అది కాదు. దీన్నిచ్చి పెళ్లి చేసేస్తే బతికినంత కాలం మనం దొరగారి కాళ్ళ దగ్గరే పడి ఉండొచ్చు. మన తోట పనులు కూడా మనకే ఖాయంగా ఉండిపోతాయి. అన్నా అన్నా అన్నా, మరి బసవరాజు బావు మనం పని చేసుకోవడానికి ఆడికాడ తోట ఉందా? మాగాని భూమి ఉందా? తాగడానికి కళ్ళు ఉందా? నేను ఎలా మారాణం చేయాలో మాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు నడుచుకో అంతే. అంటే ఏమిట్రా ఈ భాజా భజంత్రులంతా? ఏం తమాషాగా ఉందా? అది కాదు దొరగారు, కొత్త మారాణి గారు వస్తున్నారు కదా అని. నేనే కొత్త మహారాణిని. పూరా బ్యాండు. రామ్మా, కొత్త మారాణి వస్తుంది అనుకుంటే పిచ్చి మారాణి వచ్చిందేంటి? అంటే మన పసికందుకి మారానే ఛాన్స్ ఇంకా పోలేదన్నమాట. కదలకండి బాబు, పీక దిగుద్ది. బాబు ఏంటండి నా బొంద తేణాలు తీసేస్తున్నారు. ఎరా గడ్డం గించుకుంటున్నావా? ఏరా అప్పలకుండా, మీ ఇల్లు చౌల్ మదం దగ్గర కదా? ఏం లేదురా, నిన్న సాయంత్రం మేము నలుగురు డ్యూటీ మీద అటుకేసి వచ్చాం. శ్రీకన్య హోటల్ ముందు ఓ ఫస్ట్ క్లాస్ బెల్ ఎదురైందిరా. పాల మేకల్ లాంటి తలచీర కట్టుకుంది, మల్లెపూలు పెట్టుకుంది. సుమారుగా 5 అడుగుల 3 అంగుళాలు ఎత్తుంటుంది. పచ్చటి పసిమి, కాళ్ళకి పసుపు కూడా రాసుకుంది. నడక ఆహా నాట్యమే అనుకో. మనిషిని చూడగానే పూతరే గుర్తుకొచ్చిందిరా అప్పలకొట్ట. ఒరే అన్నట్టు ఆ పిల్లకి
గడ్డ మీద బ్యూటీ స్పాట్ కూడా ఉందిరా. రాజేశ్వరి కళామందిరం పక్క సందులో తిరిగి మెరుపులా మాయమైపోయింది. నీది ఆపేట కదరా, ఆ పిల్ల నీకు తెలిసేంట్రా? రాజేశ్వరి కళామందిరం పక్క సందులోకి వెళ్ళింది కదండి. అవునరా? తెల్ల చీర కట్టుకుంది, అవునరా? పూతరేకులో ఉందండి, అవునరా? గడ్డం మీద పుట్టుమచ్చ కూడా ఉంది కదా, అది నా భార్య అండి. ఎవరు కూడా వచ్చారా బాబు నిన్న? నేరా అది గీసిన చోట గేకరా మండుతుంది. తమరు కూడా మా ఆవిడ్ని చూసారా? లేదురా సరిగ్గా వీడి కత్తిన పీక మీద ఉన్నప్పుడు చేయాలరా ఈ పెదవైన పైరీలు. తమరు గురించి తెలియకపోతే కదా బాబు బాధపడ్డానికి. చూడండి బాబు, చాలా కాలంగా తమరు పడుతున్న అవస్థ చూస్తున్నాను. సత్య ఏ లోకాన్ని ఉన్నాడో నా అయ్యా, ఆయన చెప్పింది చాలా చెప్తాను, ఇనుకోండి బాబు. ఏమిట్రాది? ఆడపిల్ల ఎప్పుడు తనని ఏడిపించేవాడిని ప్రేమించదు బాబు. ఆడదాని మనసు దోసుకోవాలంటే ఎంత పడకూడదు, ఎదట పడాల. నువ్వు లేనిదే బతకలేను అని తెలియజేయాల. అదొక ఇద్దిలేండి బాబు. ఈ పాయింట్ చాలా గొప్పగా ఉందిరా. అవును, మీ నాన్నకి ప్రేమ గురించి ఇంత విజ్ఞానం ఉందట్రా? ఎంత ఇద్ది లేకపోతే దీని చెగ్గోసిరి 20 మందికి భర్త, 2 బిడ్డలకి తండ్రి కాగలిగాడు బాబు. ఏడు బాబు, ఇటీ ఆ పక్క కాక హోటల్లోదండి? కాదురా, మేం చేసిందే. ఏమోలండి, చండాలంగా ఉంటే ఆ హోటల్లోదేమో అనుకున్నా. ఏడు బాబు చెప్తున్నాను, మీ నాన్న గురించిరా? పౌరుల్లో మేము 100 మంది అన్నదమ్ములం. మొన్న ఈ మధ్యనే చైనా నుంచి మా తమ్ముడు ఒకడు వచ్చి చేరాడు. అప్పుడు తెలిసింది మాకు మా నాయన ప్రేమకు రాష్ట్రాలు దేశాలు అడ్డు కావని. ఒరేయ్, మీ నాన్న అనుభవం నుంచి మాకేదైనా సలహా చెప్పరా? బాబా ఇట రోడ్డు మీద ఆడదాన్ని చూసి పళ్ళు గిలిచి తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పళ్ళు రాలుతాయి గానీ ప్రేమ పండదు బాబు. ఇట్టరండి, ఎట్టగైనా సరే ఈ ఇంట్లో ఏదో ఒక వాటాలో ఒక అందమైన పిల్ల దిగేటట్టు చూడండి. ఆ తర్వాత దీని సిగ్గోసిరి 24 గంటలు ఎడాపెడా ప్రేమించేసుకోవచ్చు. నీ సలహా బాగానే ఉందిరా, కానీ ప్రస్తుతానికి ఇంట్లో ఏ వాటా ఖాళీ లేదే. ఖాళీ లేకపోతే చేయించండి బాబు, తమరు తలుచుకుంటే అదెంతసేపు. ఒంట్లో బాగా లేకపోతే ఎందుకు వచ్చావు పనిలోకి? అయ్యయ్యో, 2 రోజులు నేను అంట్లు తోకలేనా? ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి మందులు కొనుక్కో. ఏమా జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళు. ఒక ఐడియా. ఏంట్రా? అమ్మగారు మందేసి పడుతున్నారు, మీరేం ఆలోచించకూడదు. అమ్మగారు మందేసుకుని పడుకున్నారా? ఈ మాట దొరగారే మనతో చెప్తున్నారా? అంటే దొరగారు మనకి పొహిబిషన్ ఎత్తేసారన్నమాట. గారికి కూడా మందు మజాక తెలిసిందన్నమాట. ఇప్పుడు గాని మనం మందు వేసుకోకపోతే త్వరగారికి అర్జెంటుగా కోపం వచ్చేస్తుంది. ఇదేంట్రో పిచ్చి కన్ను మనకేసి వస్తుందేటి? ఒకవేళ వేసుకున్న మందు తక్కువ మనల్ని మందు అడగడానికి వస్తుందేమో. చిచ్చి చిచ్చి ఎదవని ఎదవా. మందు చాలనాళ్ళకి మందిస్తే మంగళగిరికి వెళ్ళినంత పుణ్యం. దామ్మా దామ్మా దా. కూర్చో కూర్చోమ్మా, కూర్చో, పర్వాలేదు కూర్చో. పుచ్చుకో పుచ్చుకో. తాగు, పుచ్చుకో, తాగు. అసలు చేసలేని తాటికల్లు. పుచ్చుకో తాగే. పుచ్చుకో. తాగు. తిను. నా తల్లే, ఎవడు మందిస్తే తాగి ఆన్నే కొట్టే అలవాటు నీకు ఉంది. నీ పేరేంట్రా? సత్యరాజు. నీ పేరు సుట్టిరాజు. కాదు తల్లి, సత్యరాజు. సుత్తిరాజే సుత్తిరాజే. నీ పేరు? నా పేరు సుత్తిరాజేనమ్మా. నా పేరు సుత్తిరాజే తల్లి. అది సత్యరాజు, మీరు ముగ్గురు సుత్తిరాజు. నీ పేరు సత్యరాజు. నా పేరు సత్యరాజు కాదమ్మాయి గారు. ఏంటయ్యా జంతికలు ఇయ్యాలిటీయేనా? ఎంత మాట అండి, తాజా సరికండి. నోట్లు వేసుకుంటే మాట్లాడండి, కావాలంటే రుచి చూడండి. మా పసికని తినిసే బుద్ధిలే, తినన్నా. ఏ పసికింది ఎలా ఉంది? నేను చిన్నపిల్లలు కదా, చిరుతిళ్ళ సంగతి నాకేం తెలుస్తుంది? నాకు అన్ని బాగుంటాయి. ఆవిడ చెప్పింది కరెక్ట్ అండి, మీరు చూడండి రుచి. ఎలా ఉందిరా? దీంట్లో ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. ఆ మాట నేను ఒప్పుకోనండి. నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, మీరేటండి ఏనా మీరు పెద్దలు, మీరు చూడండి రుచి. నేను కదలే, మా సంటోడు తిని చెప్తాడు. నువ్వు చెప్పరా?
చిన్నన్నయ్య చెప్పినట్టు ఉప్పు తక్కువ కారం ఎక్కువ కాదురా, కారం తక్కువ ఉప్పు ఎక్కువ. మనకి తెలవదురా. మందు వేసుకుని జంతికలు తింటే గానీ ఆ రుచి తెలియదు. అర్థమైపోనాది మచ్చు పేరుతో బుట్టంతా ఖాళీ చేసేట్టున్నారు. ఇంటికి వెళ్ళి మా ఆవిడికి నేను లెక్క చెప్పుకోవాలి. వస్తా మాట మాట ఇదోను వస్తా కారం మర్చిపోయావు. కర్ర చక్రాలు చక్రాలు. ఏయ్, ఏయ్, విజయ! విజయ! ఏయ్, విజయ! నా మాట వినాలి. ఇదిగో తప్పు అలా పరిగెత్తకూడదు. విజయ! ఏయ్, విజయ! ఏయ్, విజయ, తప్పు తప్పు. అయ్యయ్యో ఇదిగో కావాలంటే ఇదిగో స్నానం చేసినా మన ఇద్దరం పరిగెడతాం. ఆడపిల్ల స్నానం చేస్తా ఉంటే అట్ట సుత్తారేంటి? చూడక్కర్లా పండి పండి. రా. ఏయ్, ఇప్పుడే ఇంత బద్ధకం అయితే రేపు పెళ్ళైన తర్వాత ఏం చేస్తావురా? చెల్లె ఏమిట్రా 6 సోడాలు ఒకేసారి కొట్టినట్టు ఏమిటా సౌండ్? రోజుకి ఎన్నిసార్లు అంటావు చేయని? ఓ 20 సార్లు అంటానండి. నిన్నెవరైనా ఒక్కసారి అంటే ఏం చేస్తావురా? అయిపోతానండి. విజయ, నీకు సైకిల్ అంటే ఇష్టమా? మరి తొక్కటం వచ్చా? విజయ, సైకిల్ రెడీ. బాగుందా? అక్కడి వరకు వెళ్ళరానా? ఓ, నీ ఇష్టం వచ్చినంత దూరం వెళ్ళు. త్వరగారు ఆ పిచ్చికందుకు సైకిల్ ఇచ్చి పంపించారు కదా, అట్నుంచి అటే వెళ్ళిపోతే ఏం చేస్తారండి? ఈసారి విజయన్ మళ్ళీ పిచ్చిదన్నారు. సత్యరాజులు, నువ్వంట్రా బసివిగా, నువ్వెందుకు వచ్చావురా మా ప్రాంతానికి? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను రా. మా పసికంద నువ్వు పెళ్లి చేసుకోవడం కొయ్యా? మా పక్కీర్ల మోకం నువ్వు. చిచీ, ఎదవని ఎదవా ఎదవా. దొరగారు మా పసికందం చేసుకుంటామన్నారా, దానికి పెళ్లి అయిపోద్ది, మా పళ్ళు ఖాయమైపోతాయి. మధ్యలో నీ రంకెలేంటో? అంటే మాటలతో దారికి రారన్నమాట. ఏట్రా నువ్వు అనేది? ఏటి కొడతావా? నువ్వు ఒక్కడే మేము ముగ్గురు. తొక్క చింపెత్తాం.